YM6 న్యూస్ కి స్వాగతం. తెలంగాణలో రాష్ట్రంలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఓల్డ్ బోయినపల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముద్దం నరసింహ యాదవ్ నివాసంలో జరిగిన ఈ వేడుకలకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరై కేక్ కట్ చేసి మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ అబద్ధాలు, మోసాలతో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందని, ప్రజలకు ఏమీ చేయలేదని, అదే కేసీఆర్ గతంలో 10 ఏళ్ల పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరు ప్రతిష్టలు గడించారని, బీఆర్ఎస్ పాలన కావాలని తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. సంపూర్ణమైన ఆరోగ్యంతో జీవించాలని ఆయన కోరారు. ఓల్డ్ బోయినపల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటామని, మరి అదే విధంగా ఈ సంవత్సరం కూడా కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలతో పాటు పేద మహిళలకు 1200 మందికి పంపిణీ చేశామని తెలిపారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండి మళ్లీ సీఎం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ డివిజన్ ప్రెసిడెంట్ ఇర్ఫాన్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కర్రె జంగయ్య, సెక్రటరీ మేకల హరినాథ్, మహిళా అధ్యక్షురాలు లలిత, గడ్డం నరసింహరావు, బీసీసీఎల్ అధ్యక్షుడు మట్టి శ్రీనివాస్, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు బుర్రి యాదగిరి, పిట్ల రాజు, ఉదయ రాణి, అనురాధ, శశికళ, స్వరూప గౌడ్, దుర్గా, సంతోషి, ఈశ్వరమ్మ, కమల, దేవి, ఉమక్క, అర్చన, ఉమా, సంతోషి, సునంద, కుమ్మరి, బాలరాజ్, కోమటి బాలరాజు, పోచయ్య, పిట్ల రాజు, షర్ఫు, సాదిక్, ఇమ్రాన్, జీకే, మక్కల సత్యనారాయణ, రాజు గౌడ్, దేవేందర్, లూయిస్, శ్యామ్, మోహన్, సీనియర్ మహిళలు, కార్యకర్తలు, అభిమానులు, కుల సంఘాల పెద్దలు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో కష్టాలు పడి ఎంతమంది అడ్డం వచ్చినా, ఎంతమంది బాధ పెట్టినా తెలంగాణ రాష్ట్రం కావాలని, నా ప్రాణమైనా సరే తెలంగాణ రాష్ట్రం దక్షిణంగా వదలని మంది పడినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారి బర్త్డే. 200 రూపాయలు ఉన్నటువంటి పింఛన్ని 2000 చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. దేశంలో ఎక్కడ లేని ఒక ఆడపిల్ల పెళ్ళైతే 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి శాసనవారికి ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. బతుకమ్మ పండుగ వస్తే ఆడపిల్లలకు చీరలు ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఆడపిల్ల ఉంటే 14,000 రూపాయలు, మోపిలాడు ఉంటే 12,000 రూపాయలు. కేసీఆర్ కిట్ పేరు మీద కొన్ని లక్షల మందికి కేసీఆర్ కిట్ పేరు 14 ఇచ్చినట్టు గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఈ రోజున ముఖ్యమంత్రి ఆ రోజు ఉద్యోగంలో పనిచేయకుండా అడ్డం పెట్టిన ఆ రోజు తెలంగాణ వద్దనుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు. ప్రాణాన్ని పోయినా సరే తెలంగాణ రాష్ట్రం వస్తుంది, తెలంగాణ రాష్ట్రం పోతుందని చెప్పినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అసలు మహనీయుడు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో చూస్తా ఉన్న 2.5 సంవత్సరాల నుంచి మా బోర్పేరు చూస్తా ఉన్నాం. ఏ ఒక్క చిన్న పని ఈ రోజు కాలే. 4,000 రూపాయలు ఇస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి 2,000 పింఛనే, మేము ఇచ్చిన పింఛనే. కళ్యాణ లక్ష్మి బంగారం ఇస్తా అని చెప్పి, తులం బంగారం ఇస్తా అని చెప్పి అది మోసం. ఆడపిల్లలకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పి అది మోసం. బతుకమ్మ పండుగకు చీరలు ఇస్తా అంటే అది మోసం. రంజాన్ పండుగ వస్తే ముస్లిం సోదరులకు చీరలు, బట్టలు ఇస్తానని అది మోసం. క్రైస్తవులకు పండుగ వస్తే వాళ్ళకు చీరలు ఇస్తానని చెప్పి అది మోసం. మా దళిత బిడ్డలకు 10 లక్షల రూపాయలు మేము ఇస్తే మేము 12 లక్షలు ఇస్తామని చెప్పి అది మోసం. ఇలా ఒక్క పైసా పని 25 నెలలు అయింది. ఇలా 2.5 ఏళ్ళైంది కాంగ్రెస్ పరిపాలన వచ్చి. మన బోరిపల్లికి ఆ రోజు నేను ముద్దం నరసింహ యాదవ్ చేసిన పని తప్ప ఒక్క పైసా పని అయినా
అసలు మానేడు మన రావాలి, మళ్ళీ వచ్చి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. అందుకు బర్త్డే సందర్భంగా 100 ఏళ్ళు అయినా ఇంకా బతుకుండి ప్రజాసేవ చేసి ప్రజా జీవితాన్ని ఇంకా గడిపి మీ అటువంటి వాళ్ళ నిరుపేదలందరూ కూడా మంచి జరగాలనేటువంటి ఆలోచన మీ అందరూ ఆడపడుచున్న దీవెనలు మా కేసీఆర్ మీద ఉండాలని, టీఆర్ఎస్ పార్టీ మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటామని ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనకు 3 ముక్కలు చేసి కోడిపల్లిని ఒకటేమో మీరు తీసుకొని మల్కాజ్గిరిలో కలిపారు. మీరు పోవాలంటే ఎప్పుడు పోవాలి, ఆఫీస్కి వెళ్ళాలంటే బేగంపేటలో సగం తీసుకుపోయి హైదరాబాద్ కలిపారు. మళ్ళా కుక్కడపల్లి తీసుకుపోయేమో ఐటీ సిటీ కలిపారు. అంత దుర్మార్గంగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుక్కడపల్లి మీద పగబట్టి కలిసి ఉన్నటువంటి 9 డివిజన్లు 9 ముక్కలు చేసినటువంటి దుర్మార్గ పరిపాలన చేస్తున్న ఈ ముఖ్యమంత్రిని రేపు గేటర్ ఎలక్షన్ లో బుద్ధి చెప్పాలని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు తెలుసు అన్ని కార్యక్రమాలు పోలీసులు చూస్తే అట్లే అరబీలో కూడా అదే ఏ రకమైన రకాల ఇబ్బందులు పెట్టి ఆఖరికి నిన్న క్రికెట్ టోర్నమెంట్ మా కార్పొరేటర్లు కలిసి 9 మంది కలిసి క్రికెట్ టోర్నమెంట్ నా మీద కేసీఆర్ మీద క్రికెట్ టోర్నమెంట్ పెడితే నిన్న మా మీద కేసులు, నిన్న 9 మంది కార్పొరేటర్ల మీద క్రికెట్ గ్రౌండ్ లో కూడా ఆడుకోలేనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తా ఉంది. అంత దుర్మార్గంగా అంత ఆలోచన పరంగా చేస్తుంది ఈ పార్టీ. అభివృద్ధి కార్యక్రమం పక్కబెట్టి కక్ష సాధింపు దేనికి ప్రయత్నం చేస్తుంది తప్ప ఇంకా దేనికి లేదు. మరి మా సమీకకు పక్కన మాకు ఏమొస్తుందో మాకే తెలియదు, మా ఆర్పీలకు ఏమొస్తుందో తెలియదు, సమీక ప్రజలకు ఏమొస్తుందో తెలియదు. కోటీశ్వర్లు చేస్తాను నేను మా ఆడపడుతున్నాను. మరి ఎవరి కోటీశ్వరం చేసిందో నాకు తెలియదు, కానీ వాళ్ళ ఫ్యామిలీ మాత్రం బ్రహ్మాండంగా కోటీశ్వర్లు అవుతా ఉన్నారు, వాళ్ళ అన్నదమ్ములు కోటీశ్వర్లు అవుతా ఉన్నారు, బ్రహ్మాండంగా జరగబోతా ఉంది. కాబట్టి నేనున్నంత వరకు ఖచ్చితంగా ముద్దపరుచున్న నాయకత్వంలో భూమికలు ఇంకా అభివృద్ధి చేస్తాం. ఇంకా ఇప్పటికే 2.5 ఏళ్ళు అయింది. ఇప్పుడు కూడా 2.5 ఏళ్ళు ఒక పైసా పని చేయలేదు. ఇప్పుడు కూడా పొద్దున చూస్తే ఆ బ్యానర్ల మొఖాలు తప్పి ఏంటి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దీవెనలు, మీ అందరి ఆశీర్వాదం కేసీఆర్ మీద ఉండాలని, నా మీద ఉండాలని చెప్పి కూడా మా కార్పొరేటర్ మీద పొద్దున నర్సు మీద ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా మా ముఖ్య అతిథులు కుకుట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారు రావడం జరిగింది. కేక్ కట్ చేసి మహిళలకు కొన్ని చీరలు పంపిణీ జరిగింది. దాంట్లో పాల్గొన్న దాంట్లో ఇర్ఫాన్ భాయ్ డివిజన్ ప్రెసిడెంట్, కరే జంగయ్య మామ, హరినాథ్ సెక్రటరీ, ఉదయరాణక్క, లలితక్క, గడ్డం నరసింహన్న, సీనన్న, మట్టిసీనన్న, రాజన్, హరినాథ్, పోచన్న, మహిళా సోదరులు అందరు పేరు పేరున టీఆర్ఎస్ కార్యకర్తలు, కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా కేసీఆర్ గారికి ఎంతో పేద ప్రజలంటే ఆయనకు దాంతోనే ప్రతి ఒక్క స్కీమ్ని ఆయన తీసుకొచ్చి అలా తెలంగాణ ప్రజలకు అన్ని ఫలాలు అందించిండు. ఈరోజు 2000 పింఛన్ కానీ, ఇంటింటికి వాటర్ కానీ, 24 గంటల కరెంటు కానీ, దళిత బంధు కానీ, రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ, తర్వాత చిన్నపిల్ల కిట్టు కానీ, మిషన్ భగీరథ కానీ, తర్వాత మన కేజీ టు పీజీ పిల్లల ఎడ్యుకేషన్ కానీ ఎన్నో తెచ్చిన వ్యక్తి. మరొకసారి ఆయన మళ్ళా ఆరోగ్యం బాగుంటూ 100 సంవత్సరాలు జీవించాలి. మరొకసారి ఆయన మళ్ళా నెక్స్ట్ కాబోయే ఎలక్షన్లో అయినా ముఖ్యమంత్రిగా కావాలని ప్రజలంతా కోరుకుంటారు. దాంట్లో భాగంగానే మనం 15 ఏళ్ల సంది ఇక్కడ బోయినపల్లి ఏరియాలో ఎమ్మెల్యే గారు కూడా ఎంతో డెవలప్మెంట్ చేయడం జరిగింది. ప్రజలు కూడా అంతా సంతోషంగా ఉన్నారు. మరొకసారి టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటారు అందరూ కూడా. మరొకసారి కేసీఆర్ గారికి లాంగ్ లీవ్, జన్మదిన శుభాకాంక్షలు, 100 ఏళ్ళు సలహాలను కోరుకుంటాను. జై తెలంగాణ. 1200 చీరలు మహిళా సోదరులు. ప్రజలకు మనం ప్రజలు ఇవ్వాలి. రేపు విఘ్నులు అంతా అప్పటిక కాదు. ప్రజలు ఎవరే పని చేస్తారు, ఎవరేం చేస్తారు, ప్రజలు టైం గురించి వెయిటింగ్ చేస్తారు. ఇప్పుడు ప్రజలు ఈరోజు రూలింగ్ గవర్నమెంట్ అని చెప్పి కొద్దిగా వాతావరణం చేంజ్ ఉంటుంది, కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లకు వచ్చినప్పటికీ ప్రజలు ఎలా ఎవరికి ఓటేయాలో, ఎవరు ముఖ్యమంత్రి కానీ ప్రజలు నిర్ణయిస్తారు. మనం నిర్ణయించేది కాదు. ఎన్నో రాష్ట్రాల్లో చూస్తున్నాం, ఎక్కడో చూస్తున్నాం. ప్రజలు ఏ టైంలో ఏం చేయాలో చూస్తారు, అంతేగాని అంతగా ఏం చేయలేదు.
కోరుకుంటున్నాను. జై తెలంగాణ.